వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మా పొలాలకు హాంద్రినివా ద్వారా సాగునీరు ఇప్పించండి అంటూ పత్తికొండ కొండరేగి ప్రాంత రైతులు సోమవారం ఎమ్మెల్యే కె శ్యాంబాబును కోరారు. సోమవారం స్థానిక స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి రైతులు మాట్లాడారు. పత్తికొండ పైతట్టులో ఉన్న చక్రాల వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే పత్తికొండ ప్రాంతంలో సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అందుకు సంబంధించిన నివేదికను ఎమ్మెల్యేకు అందించారు. పరిశీలించిన ఎమ్మెల్యే కె శ్యాంబాబు రైతులతో మాట్లాడుతూ మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు 200 కోట్లు అవసరం అవుతాయని నివేదికల్లో పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుర్తుంచుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం నడిపేందుకు ముఖ్యమంత్రి కేంద్రం వద్ద తన తెలివితేటలతో నిధులు తెచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నో జల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుందని గుర్తించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని 68 చెరువులకు నీరిచ్చేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో 250 కోట్లతో పనులు చేపడతామని, ఈ పథకం ద్వారా మొత్తం 18,000 ఎకరాలకు సాగునీరు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేయలేకపోయిందని, పత్తికొండ చెరువుతో పాటు మిగిలిన చెరువులకు నీటిని నింపే కార్యక్రమంపై ముందుకు సాగుతున్నామన్నారు. త్వరలో నీటిపారుదల మంత్రితో పత్తికొండలో కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, మీరు కోరుతున్న ప్రాజెక్టు వివరాలను ఆయనకు తెలుపుతామని, ఆయన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, రైతు ప్రయోజనాలకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని వారికి హామీ ఇచ్చారు. రైతులతో పాటు టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, పుండుకూర బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు. అన్ని చోట్ల దానికంటే ముఖ్యము పోలవరం ఉంది. ఆ పోలవరం కూడా ఇంపార్టెంటే. వచ్చిన డబ్బులన్నీ పోలవరానికి పోతున్నాయి. సో ఇది మీరు మంచి ఆలోచన చేసినారు. నాయకు కూడా మంచి ఆలోచన చేసినారు ఆయన టీ. ఇప్పుడు మనం కొంచెం వెయిట్ ప్రస్తావన పెడతాం. మీరందరూ వచ్చి ఇంట్లే రావాలి. వచ్చి ఇంత ప్రస్తావన ముందర పెడతాం. ఆయన ఏమంటాడో చూస్తాం. దాని తర్వాత ముందర తీసుకోబోయేటట్లు చేస్తాం. సరే చక్రాలకు కూడా రాలా? చక్రాల చెరువు నిండితే చక్రాల చెరువు కూడా నిండుతుంది. చక్రాల చెరువు నిండిన తర్వాతనే ఆ నీళ్లు పత్తికొండకు వస్తాయి. చక్రాల చెరువు నిండుతుంది, ఎద్దులతోని చెరువు నిండుతుంది. ఆ నిండినట్టు అవి ఎత్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం పారుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే పారుకుంటూ వస్తాయో భూమిలోకి ఇంకుతాయి. బోర్లు ఉండేటోళ్ళు అదృష్టవంతులు, ఆ బోర్లో కొట్టవచ్చు. దాని తర్వాత మేము ఇంకొకటి కూడా ఆలోచన చేసుకొని పెట్టుకున్నాం. అది పెద్ద ఇదే చూడండి, నీళ్ళు 6 కిలోమీటర్ల కాలువలు వస్తాయి. నీళ్లు నీళ్ళు వస్తాయి. రోడంబడే పాతకాలంలో ఎట్లా పారుతుండే ఆ టైప్ పారేటట్లు చేస్తున్నారు. కొన్ని పైపులు పెట్టి తీసుకుని వస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో మిగతా చోట డైరెక్ట్ గా ఓపెన్ చేసి వదులుతారు. అప్పుడు ఆ దారి పొడవున ఈ కాలువల పొడవున ఏదైతే చైన్లు ఉన్నాయో అన్ని ప్లస్ అవుతాం. ఎందుకంటే నీళ్లు ఇంకి బోరు ఉండేటోళ్ళకి అదృష్టం. ఇంకొకటి అదే పెద్ద మనిషి కృష్ణ సార్ చెప్పినాడు. నాకు కూడా చేయాలని ఉంది. మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన ఏదైతే నడిపిందో మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయింది. రూపాయి వదలలే. ఖజానా తెరిస్తే గబ్బిలాలు బయటకు వచ్చినాయి. డబ్బులు లేవు. ఉన్నమాట చెప్తున్నా. ఏం రూపాయి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన మేధస్సు వాడి పైన మోడీని అది ఇది పట్టుకొని తీసుకుని వస్తున్న డబ్బులు. మనం కూడా చంద్రబాబు నాయుడుకి మనం 2-3 సార్లు ఇక్కడ పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసినాం. ఆ ప్రోగ్రాంలు చేసినప్పుడు కూడా నాకు ఫ్యాక్టరీలు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా అడగలే. మా రైతులకి నీళ్లు కావాలా, మేము బంగారం పండించుకుంటామని చెప్పి మా ఇంట్లో కూడా చెప్పినాను. మీరు విన్నారో లేదో? మా రైతులకి నీళ్ళు ఇవ్వండి, బంగారం పండించుకుంటాం మేము, మా అవకాశం ఇవ్వండి అంటే ఆయన చెప్పినది ఏంటి? మీ నాన్న చేసినాడు కదయ్యా, ఇంకా ప్రాజెక్టు కాలేదా అంటే వీడు జగన్ వచ్చినాడు, తెడిచినాడు, పైపులు పేలిపాయా, అందుకోసమే ఆగిపోయింది.
ఏదో అది దేవుడు అంటాడు కదా, ఎవరు మొదలు పెడితే వాళ్ళే చేయాలని, అందుకోసమే అది ఆగిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కరెక్టే సార్. ఇప్పుడు అది ఎప్పుడు చేస్తే అది నేను చెప్పేది మర్చిపోతున్నానప్ప. నేను చెప్పేది ఇప్పుడు మనము కొత్తపల్లి కాడ నుంచి రైట్ సైడ్ కెనాల్ అని చెప్పి ఒకటి తెచ్చినాం. అది నీళ్ళంతా పోయి మొత్తం దేవనకొండ మండలం మొత్తం కూడా సస్యశ్యామలం అయింది. అది ఆ పుణ్యము కే కృష్ణమూర్తి గారు కట్టుకున్నారు. మనకి దేవనకొండకు అదృష్టం ఎలా ఉంది అంటే అది కిందికి ఉంది కాబట్టి టక వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ చెరువులు నిండుతున్నాయి, ఎవరికి కావాలో వాడు కోసుకుంటున్నాడు, నీళ్లు తోడుకుంటున్నాడు. మనకి అదృష్టం లేదు. అయితే మైక్రో ఇరిగేషన్ అని చెప్పి, అంటే బిందు సేద్యం, బిందు సేద్యం అని చెప్పి ఆ కంపెనీలతో కూడా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి కూడా నీళ్ళు వదులుకుంటూ పోయేటట్ల, ఇప్పుడు మనము చెట్టు ఒక్కొక్క చెట్టుకి డ్రిప్ ఎట్లా పెడతామో అట్లా ఒక్కొక్క ఎకరానికి కూడా వాడు పైపు పెట్టి వదులుకుంటూ పోయేటట్ల చేయడానికి మనం మాట్లాడుతున్నాం. ఇది చాలా కాస్ట్. మనం వేరే రకంగా చెప్తున్నాను. నాకు పంపించండి, పంపించమని చెప్పినాను. నాకు పంపించండి, చూసినాను నేను.